మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి జ్యోతిరావు పులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కుల వివక్ష అంటరానితనం లేకుండా చూడాలని, బడుగు బలహీన వర్గాలకి అండగా నిలవాలని, మహిళలు విద్య అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అనేక రకాలుగా ఈ సమాజంలో సంఘ సంస్కర్తగా మహనీయుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలవడం జరిగింది. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను, నాతో పాటు సోదరులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షులు, ప్రస్తుత రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో భారతదేశంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి స్థానాలు కల్పించడం గాని, కేవలం రిజర్వేషన్లు అనేటువంటివి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము, రాజకీయ అవసరాల కోసం అనేటువంటిది కాకుండా రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలని, ఎస్సీ ఎస్టీలు ఆ రోజు ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే, వెనుకబడిన తరగతులకి ఈరోజు చట్టం లేకపోయినా, రాజ్యాంగంలో పొందుపరచకపోయినా ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది. అన్ని వర్గాలకు సంబంధించి వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించి అన్ని విధాల అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఎవరైతే సంఘ సంస్కర్తలుగా ఈ సమాజంలో అణగారినటువంటి వర్గాలు, వెనకబడినటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారో వాళ్ళందరి బాటలో నడిచేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మా అందరికీ కూడా ఆదర్శప్రాయం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మహనీయుల ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఆయన వర్ధంతి సందర్భంగా మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు ఈ దేశం గర్వించదగినటువంటి మహా వ్యక్తి, సంఘ సంస్కర్త, పేద బడుగు వర్గాల ఉన్నతికి నిరంతరం ఆయన ఉన్నంత కాలం పాటుపడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈ దేశంలో మహిళలు తప్పనిసరిగా విద్య అందుబాటులోకి తీసుకురావాలి వాళ్ళకే అని చెప్పి స్త్రీలకు విద్యను దగ్గర చేసినటువంటి ఆ పుణ్య దంపతులు ఈరోజు వాళ్ళందరి ఆలోచనల ఆదర్శం తీసుకొని మన ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల కాలంలో విభిన్న వర్గాలకి, పేద బడుగు వర్గాలకి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వారి ఉన్నతికి, వారి వికాసానికి తోడ్పడే విధంగా జ్యోతిరావు పూలే వంటి మహానాయకుల ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని ఆయన వేసిన అడుగు వల్లనే ఈరోజు ఎంతో మంది నిరుపేదలు విద్యావంతులై, అదేవిధంగా విదేశాలలో కూడా చదువుకునేటటువంటి అవకాశం పేద వర్గాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు అటువంటి సంఘ సంస్కర్త, దేశంలో ఒక దార్శనికుడిగా, ఒక మార్గదర్శకుడిగా ఈరోజు మన ముందు ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మా నాయకుడు జిల్లా అధ్యక్షులు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పిస్తున్నామండి.